దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం చోటు చేసుకుంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాట గురించి తెలుసుకున్న వెంటనే అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అంబులెన్స్లు ఇతర సాధనాల ద్వారా వీరిని సమీప హాస్పిటల్స్ కు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి శనివారం 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే అవి ప్లాట్ఫామ్ మీదకి రావడం ఆలస్యమైంది. ఈలోగా భారీ సంఖ్యలో భక్తులు 14-15 ప్లాట్ఫామ్ల మీదకి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రయాణికులను కంట్రోల్ చేయలేక ఆర్పీఎఫ్ అధికారులు చేతులెత్తేశారు. 14-16 ప్లాట్ఫామ్ మీదకు రావాల్సిన ట్రైన్స్ చివరి నిమిషంలో ప్లాట్ఫామ్లు మారడంతో ప్రయాణికులు పరిగెత్తాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. దీంతో తోపులాట జరిగి ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను స్టేషన్ కు రప్పించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా వెల్లడించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ నుంచి, ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, నిన్న ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగినటువంటి ప్లాట్ఫామ్ పైనే ప్రస్తుతం నేనున్నాను. నిన్న ఘటన జరగడానికి ప్రధాన కారణం చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ను మారుస్తున్నట్లు అనౌన్స్ రావడమే. సో వేలాది మంది భక్తులు ఒక్కసారిగా తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఏ విధంగా వచ్చారో దానికి సంబంధించి మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రయాగ్రాజ్ జంక్షన్ కి సంబంధించినటువంటి ఒక ఏదైతే లైన్ చూస్తున్నాము, సో దానికి సంబంధించి ఏ విధంగానైతే ప్రయాగ్రాజ్ జంక్షన్ కి సంబంధించినటువంటి ట్రైన్ ఇప్పుడే ఇది మహాకుంభమేళా నుంచి వచ్చింది. సో ఈ విధంగా మార్నింగ్ వచ్చేటటువంటి ట్రైన్ షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైన్ మళ్ళీ రాత్రి ప్రయాగ్రాజ్ కు బయలుదేరుతుంది. సో ఏ క్రమంలోనైతే ఇక్కడ 14, 15, 16 ఇదే ప్లాట్ఫామ్ల వద్దకు ఇది వస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఈ ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటో కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. भाई प्रयागराज जाने के लिए रात में कितना टाइम गाड़ी रहती है? कितना टाइम था? 1 घंटे रुकती है गाड़ी यहाँ। हाँ। और जब भीड़ बहुत बढ़ गई थी शाम के टाइम, तो भीड़ के काबू अनकंट्रोल होने के बाद वजह से ये हादसा हुआ है। कहाँ गिर गए? महिला लोग पूरा गिर गया ना? कहाँ? यहाँ गिरे थे 14-15 नंबर पे। రైట్, మనం చూస్తున్నాము ఏ విధంగా జరిగింది ఏంది రాత్రి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు हाँ जी, भीड़ में कुलियों ने बहुत ज्यादा मदद की थी। अनकंट्रोल हो गया था मामला, तो कुलियों ने भीड़ में मदद की थी पब्लिक को रोकने के लिए. మొత్తానికైతే ఎవరైతే అంటే ఒక ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా 14వ నెంబరు 15వ నెంబర్ వైపు ప్రయాగ్రాజ్ వెళ్లేటటువంటి ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఇక్కడికి అందరూ కూడా చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ కిందికి దిగే ప్రయత్నం చేశారు. ఇదే మెట్లు మనం చూస్తున్నాము ఏ విధంగానైతే టాప్ నుంచి డౌన్ వరకు కనిపిస్తుందో. వాస్తవానికి చెప్పాలంటే అత్యాధునికంగా రైల్వే స్టేషన్లను మారుస్తున్నామని చెప్తున్నటువంటి రైల్వే శాఖ కొంత ఈ విషయంలో మాత్రం ఆలోచించట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిఫ్టులు కానీ ఏ విధంగానైతే మరోవైపు మరికొన్ని వసతులు పెంచుతున్నప్పటికీ కూడా జనం చూస్తున్నాము తమ లగేజ్ వేసుకొని పైకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ పడితే మాత్రం వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడతారు. వాళ్ళ పైనుంచి అంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆగలేరు. ఆ విధంగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ఒక ఆతృత, తాము వెళ్లాలనుకునేటటువంటి మహాకుంభమేళాకు రీచ్ అవుతామా లేదా, రీచ్ కాకపోతే అంటే ఈ ట్రైన్ మిస్ అవుతే మళ్ళీ ఒక రోజు మిస్ అవుతుంది. ఇప్పటికే సండే రోజు ప్లాన్ చేసుకున్నారు. సో ఆ క్రమంలోనే ఇదంతా కూడా రద్దీ జరిగింది. మనం చూస్తున్నాము ఒక్క ట్రైన్ వస్తేనే ఒక ప్లాట్ఫామ్ పైన ఈ స్థాయిలో రద్దీ కనిపిస్తుంది. అదే 2 ట్రైన్లు ఏకకాలంలో వాటి స్కెడ్యూల్ గనక ఇదే ప్లాట్ఫామ్ పైన ఉంటే అదే సమయంలో అందరూ ఆ రైలు ఎక్కేందుకు వస్తే మాత్రం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే ఎంత టెన్షన్ గా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. తమ పిల్లలను పెద్దవాళ్లను తీసుకొని ముందుకు సాగడంలో చాలా కష్టపడుతున్నారు జనం. నిజంగా అంటే ఈ మెట్లకి పైకి వెళ్లాలంటే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కింద పడగానే లేచేటటువంటి పరిస్థితి ఉండదు. పైగా చిన్న పిల్లలు కూడా ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షతగాత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ప్రస్తుతం
పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఏదేమైనా ఇటువంటి ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద అత్యున్నత స్థాయి విచారణకైతే ఆదేశాలు జారీ చేశారు. కానీ అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం, ఇలా చిన్న పిల్లలను క్రౌడ్ లో తీసుకెళ్తున్నప్పుడు నిజంగా వాళ్ళు కనుక పడిపోతే ఏంటి పరిస్థితి? ఆ తల్లి తన కొడుకును ఎత్తుకొని ముందుకెళ్తుంది. ఒకవేళ తను కనుక స్టెప్స్ వద్ద ఏమాత్రం మిస్ అయి కింద పడ్డా సరే ఖచ్చితంగా తను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో రాత్రి జరిగినటువంటి ఘటనలో కూడా ఇదే జరిగింది. అంటే ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి పెద్ద ఎత్తున ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి జనాలంతా కూడా ఒక్కసారిగా పరిగెత్తడం మొదలుపెట్టారు. మరో ప్లాట్ఫామ్ కు మారాలి, పైగా తాము వెళ్లాలనుకునేటటువంటి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది మిస్ కావద్దు, తమకు సీట్లు దొరకాలి, ఇటువంటి ఒక టెన్షన్ లో జనమంతా కూడా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆ పానిక్ సిచ్యువేషన్ లో జనం పెద్ద ఎత్తున ఇటు ఆ ఫ్లైఓవర్ మీదుగా కిందికి దిగే ప్రయత్నం చేశారు. ఇక్కడే జరిగినటువంటి ఘటన. సో ఫైనల్ గా ఇప్పటికి మాత్రం ఏదైతే నిన్న జరిగినటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కావచ్చు, క్షతగాత్రులు కావచ్చు, వాళ్ళందరూ తీవ్ర ఆవేదనతో కనిపిస్తున్నారు. నిజంగా అంటే చివరి నిమిషంలో కనుక అటువంటి అనౌన్స్మెంట్ చేయకపోయి ఉంటే, అంటే ముందుగా అనుకున్నటువంటి ప్లాట్ఫామ్ లో అందరూ వెయిట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ ట్రైన్ ఇదే ప్లాట్ఫామ్ కి వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే దాన్ని మరో ప్లాట్ఫామ్ కి అనౌన్స్ చేశారో అక్కడే ఈ సమస్య మొదలైందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఒక పిల్లలతో వీళ్ళు వెళ్తున్నారు. भाई आपने अभी ये भीड़ में ऊपर जाने के लिए क्या कैसे रहते हैं? हम कुंभ मेले से आए हैं, हम अपने घर को जा रहे हैं अब। हाँ, बहुत भीड़ है। आप तो देख रहे हैं ना, वो सीढ़ी से ऊपर जाने के लिए बहुत भीड़ है, बहुत भीड़ है। हाँ जी, इस ट्रेन में आए हैं हम लोग। इस ट्रेन में आए हैं हम लोग। अच्छा, कहाँ से आए? कुंभ मेले से स्नान करके आए हैं। भीड़ कैसे है? बहुत भारी भीड़ है। अभी भी आ रहा है? हाँ, बहुत भीड़ है, बहुत। వీళ్ళంతా కూడా కుంభమేళా నుంచి వస్తున్నారు. సో రాత్రి వెళ్ళినటువంటి ట్రైన్ కుంభమేళాకు వెళ్లాల్సినటువంటి ట్రైన్. సో మొత్తానికైతే ఇటువంటి ఘటనలు జరగకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే స్టేషన్ లో ఉంటారో వాళ్ళు ఒకసారి అంటే ఓవర్ క్రౌడ్ అయినప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ చేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందికరంగా ఉంటాయి. సాధారణ ప్రయాణికులను, మహిళలను, పిల్లలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్లాట్ఫామ్స్ మార్చే విషయంలో కావచ్చు, లేదంటే ఈ రైళ్లు రన్ చేసేటప్పుడు అంటే స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తున్నాము అని చెప్పారు, కానీ ఆ స్పెషల్ ట్రైన్స్ లో ఎంతమంది ఎక్కుతున్నారు, ఎక్కేటటువంటి వాళ్లకు ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది? నిజంగా చెప్పాలంటే ఎక్కువగా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తున్నారు, కానీ ఒక్కో ట్రైన్ లో నిలబడలేనంత జనం ఎక్కిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైగా ఒకరు ఎక్కారంటే ఇంకొకరు దిగే పరిస్థితి ఉండదు. డోర్లలో సైతం 50 మంది వరకు నిలబడి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా నిజంగా జనమంతా ప్రమాదంలో ఉన్నట్టే. సో ఇటువంటి ఘటనలు జరగకుండా మాత్రం ఖచ్చితంగా రైల్వే శాఖ కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి.